ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని కాలాల్లో సాగయ్యే చిరుధాన్యపు పంటల్లో ప్రధానమైనది జొన్న. మారిన ఆహారపు అలవాట్లతో జావా, అంబలి వంటి జొన్న ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. దీంతో పంట విస్తీర్ణం ఇప్పుడు పెరిగింది. అలా మాఘీ, రబీ కాలాల్లో విత్తిన జొన్న ప్రస్తుతం కంకి దశలో ఉంది. ఇప్పుడు పొలంలో చేపట్టే యాజమాన్యంపై జొన్న దిగుబడులు ఆధారపడి ఉంటాయి. అందువల్ల కంకి దశలో ఆశించే చీడపీడల పట్ల కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. కంకి దశలో జొన్నలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సూచనలు అందిస్తున్నారు కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అరుణ్ కుమార్. ప్రస్తుతం మనం చూస్తున్న జొన్న మనము వెన్ను దశలో ఉంది. తడి ఉన్న చోట మనము ఎరువు వేసుకోవాలి. 12 కేజీలు ఒక దప్ప, ఎకరానికి ఒక దప్ప ఇప్పుడు వేసుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల మనము గింజ బరువుని పెంచుకోగలుగుతాము. తేమ శాతం ఎక్కడైతే ఏ నెలలో తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ దశలోనూ తర్వాత గింజ పెరిగే దశలోనూ ఖచ్చితంగా 2 తడులు ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల మనకి అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది. పొడుగు జొన్న అంటే పచ్చజొన్న దానిలో ఉన్నప్పుడు మనకి బోరాన్ లోపమును రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటాము. కాబట్టి మనకు బోరాను 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసినట్లయితే మనకి పాలినేషన్ అనేది బాగా జరిగి అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం మనకు ఉందన్నమాట. ఇంకోటి మనకి ఈ వెన్ను దశలో మనం ఉన్నప్పుడు మనకి ఎక్కువ రోగాలు వచ్చే దాంట్లో మనకి బంక తెగులు అనేది మనకి ఆస్కారం ఉందన్నమాట. వర్షం కానీ పడినప్పుడు బంక తెగులు అనేది ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మనము ప్రొపికోనజోల్ 0.5 ml 1 లీటర్కి మనం పిచికారి చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. ఇప్పుడు పూత దశ కాబట్టి ఖచ్చితంగా మనకి నీళ్లు అనేది జొన్న పంటకి ఖచ్చితంగా అవసరము. మళ్ళీ తర్వాత వర్షం పడుకోకుంటే మళ్ళీ 1 వారానికో లేకుంటే 10 డేస్కి నేల స్వభావాన్ని బట్టి మనం ఇరిగేషన్ ఇవ్వాల్సి ఉంది. దానివల్ల జొన్న పంట బాగా పెరగడం వల్ల మనకి అధిక దిగుబడి వస్తుంది. భూమిలో తేమ ఉన్నప్పుడు మనము 12 కిలోల నత్రజనితో కలిగిన ఎరువును ఉపయోగించుకోవడం వల్ల కూడా మనకి అధిక దిగుబడి సాధించడం ఆస్కారం ఉంది. ఎక్కడైతే మనకి డెఫిషియన్సీ లీవ్ డెఫిషియన్సీ కానీ ఏమన్నా డెఫిషియన్సీ ఉన్నప్పుడు అంటే మైక్రోన్యూట్రియంట్స్ లేక ఇనుము ధాతు లోపం కానీ జింక్ కానీ అట్లా ఉన్నప్పుడు మనము ఆల్మిక్స్ 4 అనేది ఉంటుంది. అది కూడా మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనము సూక్ష్మ పోషకాలు డెఫిషియన్సీని మనం అరకట్టుకోవచ్చు. జొన్నలో వెన్ను రాకుండా ఉన్నప్పుడు కత్తెర పురుగు ఉండే ఆస్కారం ఉంటుంది. కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ 10 కేజీలు 1 ఎకరాకి దాని సుడిలో వేసేట్లా చేసుకోవాలా. అదేవిధంగా మనము ఇమామెక్టిన్ బెంజుయేట్ అనేది 0.3 ml పర్ లీటర్కి వేసుకొని సుడిలో పడేటట్లు మనం కొట్టుకుంటే అది సమర్థంగా నివారించుకోవచ్చు. ఇంకా మనం కోత దశ ఉన్నప్పుడు మనము ఎప్పుడైతే గింజ కింద ఒక నల్ల మచ్చ అనేది ఏర్పడుతుంది. అది ఏర్పడిన వెంటనే మనము పక్వానికి వచ్చినట్టు తెలిసిపోతుంది. అది వచ్చినాక వెంటనే మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు.